మరోసారి హాట్ కామెంట్స్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 2034 వరకు తానే సీఎంగా ఉంటానని స్పష్టం చేశారు. ఫిన్లాండ్, జర్మనీ టీచర్లతో ఇంటరాక్ట్ సెషన్లో పాల్గొన్న సీఎం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు కమిట్మెంట్గా పనిచేయాలని సూచించారు. మరోవైపు విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలంటూ వస్తున్న విమర్శలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కమిట్మెంట్తో పనిచేస్తూ టీచర్లకు ప్రమోషన్ ఇచ్చినందుకు రాజీనామా చేయాలా అంటూ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామన్న సీఎం రేవంత్ ఉపాధ్యాయులు అడగకుండానే బదిలీలు, ప్రమోషన్లు ఇచ్చామని తెలిపారు. 2024 తర్వాత 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తూ రాష్ట్రాన్ని సక్రమంగా నడిపిస్తున్నామని చెప్పుకొచ్చారు. మీరు సొంతంగా ఆలోచన చేసుకోండి. మీరే నాయకులను తయారు చేసేది కూడా మీరే. 5 సంవత్సరాలు మేము పేద విద్యార్థుల కోసం, ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లల కోసమే మేము అంకితం అవ్వదలుచుకున్నాము. 5 సంవత్సరాల తర్వాత మేము వెనక్కి తిరిగి చూసుకుంటాం. ఒకవేళ ఏమైనా కోల్పోతే మా రేవంత్ అన్న దగ్గరకు పోయి మేము కొట్లాడి తెచ్చుకుంటామని మీరు మనసులో పెట్టుకోండి. 34 వరకు నేనే ఉంటా, మీకు ఎవ్వరికి ఏం అనుమానం లేదు. ఈరోజు 26, 31 వరకు పిల్లల కోసం పనిచేయండి. ఈ 5 ఏళ్ళు మీ బాధ్యత నేను తీసుకుంటా.